హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ టేల్స్ బై ఏఎస్. ఐ నో వీడియో చాలా డిలే అయిపోయింది. నాకు తెలుసు, ఆల్మోస్ట్ మేము వెళ్ళి జూలైలో వెళ్ళాము. నేను అక్టోబర్లో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం క్లిప్స్ అయితే అక్కడక్కడ మిస్ అయ్యి, బట్ ఎక్స్ప్లెనేషన్తో నేనైతే మేనేజ్ చేయగలను. మీకు తెలుసా విషయం. మేము కర్ణాటక టు గోవా వెళ్తున్నాము. వే అయితే చాలా బాగుంది. హుబ్లీ దగ్గర మాకైతే రెయిన్బో కనిపించింది, అది క్యాప్చర్ చేశాను మీకోసం. మేము జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యాము. అప్పటికి రైనీ సీజన్, కొంచెం క్లైమేట్ కూడా చాలా బాగుంది. నాకు వే కూడా చాలా బాగా నచ్చింది. ఇది ఎలాగో వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను, మా కామెడీ కూడా మీరు చూడాలి కదా. సో ఇక్కడ వినండి. ఇక్కడ నాకు టిఫిన్ కావాలన్నా ఆపట్లేదు. నాకు ఆకలేస్తుంది, చాలా చాలా ఆకలేస్తుంది, అయినా సరే ఆపట్లేదు. బ్రెడ్ జామ్ అయినా తింటాను, కొంచెం ఆపు అని అన్నా కూడా ఆపట్లేదు. ఇలాంటి మనిషిని ఇచ్చి చేసి మళ్ళీ ఈయన అమాయకుడు. నేను కనెక్ట్ చేస్తా, నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడతాను. పక్కకు ఆపండి, నేను ఫోటో తీసుకుంటాను అని అంటే ఆయన అంటున్నారు పక్కన వెహికల్స్ వస్తున్నాయని చెప్పి. అంత బాగుంది, క్లైమేట్ బాగుంది, అండ్ చుట్టూరు చెట్లు, వే అసలు అదిరిపోయిందండి. నేను అనుకున్నాను టైం ల్యాప్స్లో అయినా పెట్టి మీకు చూపిద్దామని చెప్పేసి. అప్పటికి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందండి. వీలైనంత వరకు తీసాను. అనిల్ గారు చూడండి ఎంత సీరియస్గా డ్రైవ్ చేస్తున్నారో. అనుకుంటున్నారు కదా, అనిల్ గారు అయితే డ్రైవింగ్ స్కిల్స్ అదరగొడతారు అసలు. సో అందుకే నమ్మకంతో వెళ్ళాను. అరౌండ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి గోవాకి 400 కిలోమీటర్స్ అండ్ 6 అవర్స్ 5 అవర్స్ పడుతుంది జర్నీ. ఆయన ఒక్కరే డ్రైవ్ చేశారు. అండ్ ఘాట్ రోడ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మొత్తం ఆయనే. కానీ ఆయన మీద అంత నమ్మకం నాకు. ఆయన మీద కాదండి, ఆయన డ్రైవింగ్ స్కిల్స్ మీద. ఇంకొక విషయం అండి, మేము వెళ్ళినప్పుడే రెడ్ అలర్ట్ అనేది ఇచ్చారు గోవాకి. సో ఎక్కువ వర్షం పడుతుంది కదా, అప్పుడు 7, 8, 9 డేస్ అనుకుంటా. మేము ఉన్న 3 డేసేనండి. అది కూడా మేము చాలా భయపడుతూ అయితే వెళ్ళామండి. వెళ్ళే వేలో అయితే మాకు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే కనిపించాయి. నేను అక్కడే సాటిస్ఫై అయిపోయాను. చూడండి, మంచు, రోడ్ కూడా సరిగా కనిపించట్లేదు. కొంచెం దూరం వెళ్ళాక కొండ ఎక్కాము, అక్కడ నుంచి చూస్తే వ్యూ ఉందండి. అసలు మైండ్ బ్లోయింగ్ నాకైతే. కొంచెం దూరం వెళ్ళాక సిగ్నల్స్ పోయాయి. అనిల్ గారి సెల్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియట్లేదు. నా ఫోన్ ఒక్కటే మిగిలింది. అప్పుడు ఈ వీడియో తీసాను చూడండి. హలో ఫ్యామిలీ, సో ఇప్పుడైతే మనం గోవా నియర్ బై ఉన్నాము. ఒక 50 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఇక్కడైతే కొంచెం చిన్న డిస్కషన్ వచ్చింది, మీరు ఒకసారి వినండి. నేను కేసు పెడదాం అనుకుంటున్నాను గృహహింస చట్టం కింద. కార్ మార్చండి అని అంటే లేదు, కార్ కొనిపెట్టు అని అంటున్నాడు. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. అంతే, బంగారం అడిగిన కార్ మార్చమన్నా దీన్ని నేను ఏ చట్టం కింద కేసు పెట్టినా అడిగితే నన్నేమో కారు నువ్వే కొనిపెట్టి అయితే ఏం కావాలో అనుకున్నాడు అని చెప్పి నా మీద గృహహింస చట్టం కింద కేసు పెడుతున్నావు. మరి కష్టపడే కొనుక్కున్న నా కారుని మార్చే అన్నందుకు నేనే చట్టం పెట్టాలి. ఇక్కడ అస్సలు సిగ్నల్ లేవండి. మాకు ఏం టైం పాస్ కాక ఈ వీడియో తీస్తున్నాము. టైం పాస్ హనీ పాటలే. ఆన్ ది వేలో అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాము. అప్పుడు ఈ కొండ దగ్గర క్లౌడ్స్, అది వ్యూ బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను. అప్పటికి 59 కిలోమీటర్స్ ఉందండి. నేను ఇందాక 50 అని చెప్పాను కదా, కాదు 59 ఉంది. అదే మీకు ఫోన్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా 1 అవరే ఉంది. దగ్గరికి వచ్చేసాం అనగా అనిల్ గారు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. అండ్ ఆన్ ది వేలో చాలా వాటర్ ఫాల్స్ కింద కనిపించాయండి. అంటే రైనీ సీజన్ కదా, బాగుంది, చాలా బాగుంది అసలు. రైనీ సీజన్లో గోవా వెళ్ళకూడదు అంటారు కానీ వెళ్ళొచ్చు, బట్ కొంచెం రిస్క్ ఉంటుంది కొండల పక్క నుంచి వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి ఎంట్రన్స్లో. అలా చిన్న చిన్నవి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. అవి కూడా క్రాస్ చేసి వచ్చేసాం మేము. అక్కడ వీడియో తీయడానికి మాకు అవ్వలేదు. ఒక 2 టన్నెల్స్ ఉన్నాయి. అవి క్రాస్ చేశాక మేమైతే గోవా ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లో ఏమైందంటే అనిల్ గారు గ్లాస్కి ఫిలిం వేయించారు. సో అది ఉండకూడదు అని చెప్పేసి ఆపారు. ఫైన్ కూడా పే చేసామండి. ఒక 500 అనుకుంటా ఛార్జ్ చేశారు. 1 డే వ్యాలిడిటీ అని చెప్పారు. ఆఫ్టర్నూన్ కల్లా మేము గోవా అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చింది సౌత్ గోవా అండి. ఇక్కడ 2 డేస్ స్పెండ్ చేసి 1 డే ఏమో నార్త్ గోవా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సౌత్ గోవా ఈజ్ ఫర్ కపుల్ అని చెప్పేసి అన్నారు. నేను కూడా చూడలేదు. నేను నార్త్ గోవా వెళ్ళాను కానీ సౌత్ గోవా రాలేదని చెప్పేసి వచ్చాము. వెంటనే రెస్ట్ తీసుకోకుండా అనిల్ గారు బీచ్కి వెళ్దామని చెప్పి పట్టి తీసుకొచ్చారండి. వాకిబుల్లే, పక్కనే అగోడా బీచ్ దగ్గర మేము కాటేజ్ బుక్ చేసుకున్నాము. మా కాటేజ్ పక్కనే బీచ్, అంటే ఎదురుగా బీచ్. సో వాకబుల్, వెంటనే వెళ్ళామండి. కానీ ఎవ్వరు లేరు, రెడ్ అలర్ట్ కాబట్టి మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంటుంది అనుకున్నాం. బట్ మేము ది బెస్ట్ ఎంజాయ్మెంట్ అంటే అక్కడే చేసామండి. ఎవ్వరు లేరు అసలు అక్కడ.
మేము ఇద్దరమే ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అనుకున్నాను ఫ్లాప్ అయిపోతుందేమో రెడ్ అలర్ట్ అయితే ఎలాగా అని చెప్పేసి, బట్ డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వర్షం కూడా మేము వెళ్ళిన టైంలో మాత్రం అసలు పడలేదు. అదేంటో అనిల్ గారు అదే అంటున్నారు, నీ లక్ అసలు ఒక చిక్కు కూడా పడట్లేదు, ఇప్పటిదాకా వర్షం గట్టి కొట్టింది అని చెప్పేసి అన్నారు. సో కొన్ని రీల్స్ అయితే తీసాము అక్కడ, మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. కాటేజ్కి అగోడకి ఎలా రీచ్ అయ్యామన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. అండ్ ఇక్కడైతే శ్రీరామ అని రాశాను, ఆ వాటర్ అప్పటిదాకా వచ్చాయి, సో వచ్చి వెళ్ళిపోయాయి అని చెప్పి శ్రీరామ అని రాశాను. మళ్ళీ అక్కడికి రావట్లేదు. అనిల్ గారికి అదే చెప్తున్నాను షాక్ అవుతూ, చూడు అక్కడికి వాటర్ రావట్లేదు. నేనైతే ఒక రీల్లో చూసానండి అలా రాస్తే అక్కడికి వాటర్ రావట్లేదని, సో ట్రై చేశాను. అండ్ తర్వాత నేను చిన్న పిల్లలు ఆడుకుంటుంటే అనిల్ గారు ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేశారు. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తానండి. మీకు చెప్పాను కదా రెడ్ అలర్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయని చెప్పేసి, అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. మేమంతా సెర్చ్ చేస్తున్నాము టూత్ పేస్ట్లు అవి తీసుకుందాం అని చెప్పేసి, ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఫైనల్లీ కొంచెం ముందరికి వెళ్తే చాలా షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. వెదర్ అయితే నాకు ఎంత ఫేవర్ ఉందో అసలు చెప్పక్కర్లేదు. ట్రిప్ మొత్తం నేనైతే చాలా హ్యాపీ అండి. నార్త్ గోవా మొత్తం వర్షం చితగొడుతుందంట ఆ రోజు. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు విజ్జు అని చెప్పి, తనైతే చెప్పారు నార్త్ గోవా మొత్తం వర్షంగా ఉందని చెప్పి. ఇక్కడైతే సౌత్ గోవాలో అదేం లేదు. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాటేజ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళామండి. డ్రెస్సెస్ అయితే కపుల్ డ్రెస్సెస్ కింద టీ షర్ట్లు తీసుకున్నాము. సో వెళ్ళి ఇసుకలో ఆడుకుందాం ఈసారి అని చెప్పి, ఆ హార్ట్ సింబల్తో వచ్చినాయి కదా ఆ వీడియోస్ చేద్దామని చెప్పి ట్రై చేసాము. వచ్చిన వరకు చేసాము, కొన్ని అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసాము ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఒక కుక్క కనిపించింది, అది తప్ప అక్కడ ఇంకెవ్వరు లేరండి మనుషులు. చాలా సేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఇంకా చీకటి పడుతుందని చెప్పేసి రిటర్న్ అయిపోయాము కాటేజ్కి. నైట్ వర్షం అయితే చిత్తగొట్టిందండి, మాకు తెలియలేదు. మార్నింగ్ లేవగానే అనిల్ గారికి టీ కావాలి టీ కావాలి టీ కావాలి అని చెప్పి ఇక్కడ గోల చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కనిపించలేదు. పక్కనే కాఫీ షాప్ ఉంది, సో అక్కడికి వెళ్ళి టీ తాగేసాము. నేను వెరైటీగా ఉంటుందని చెప్పి, నాకైతే క్యాప్చినో చాలా ఇష్టము, అది అడిగితే లేదన్నారు. కోల్డ్ కాఫీ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. అసలు చాలా వర్స్ట్ ఉందండి. అనిల్ గారు టీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ అదే నవ్వుతున్నారు. నాకు ఈ అంబియన్స్ అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఒక డాగ్ ఉంది, దాంతో కొంతసేపు ఆడుకుని ఇంకా బయలుదేరుదాము, నార్త్ గోవా వెళ్దాము అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చెక్అవుట్ చేసేసాము. ఇక్కడ ఈ కాటేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా ప్రిఫర్ చేస్తారేమో అని చెప్పేసి చూపిస్తున్నాను. కాటేజెస్ బాగోవు అంటారు కానీ ఈ కాటేజ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. ఆన్ ది వే కాబోదిరమ కేఫ్లో అయితే లంచ్ చేద్దామని చెప్పేసి. స్టార్ట్ అయ్యామో లేదో వర్షం మాత్రం చితగొడుతుందండి. వెదర్ మాత్రం చాలా బాగుంది. సో కేఫ్కి అయితే వెళ్ళిపోయాము, అక్కడ లంచ్ అది చేసాము. ఆ క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే మిస్ అయ్యాయి. మీకు అగోడా ఎంట్రన్స్ చూపించలేదు కదా, ఎగ్జిట్లో చూపిస్తున్నానండి. వే అంతా ఇలాగే ఉంటుంది, చుట్టూరు అడవి కింద అనిపిస్తుంది. వే కూడా చాలా బాగుంటుంది, వర్షంలో ఇంకా బాగుంది. నేను ఇక్కడ పిక్స్ తీసుకుందాము ఆపండి అని అంటున్నాను, ప్రతిసారి అదే అడుగుతున్నాను. బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి, గార్డ్ రోడ్ కింద ఉంది కదా, అవ్వదు అని చెప్పేసి అనిల్ గారు అయితే చెప్తున్నారు. మీకు చెప్పాను కదా చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయని చెప్పి, ఇక్కడ కేఫ్ దగ్గర కూడా మిస్ అయ్యాను కదా. సో ఉన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, కొన్ని రీల్స్ కింద ఉంటాయని చెప్పి తీసుకున్నవి ఇవన్నీ. అండ్ వ్యూ అయితే అదిరిపోయిందండి. కిందకి వెళ్ళడానికి ఎలో లేదు, బట్ నేనైతే సైడ్ నుంచి వేరే వాళ్ళు పర్మిషన్ తీసుకుని కొంచెం వీడియో షూట్ చేసుకుంటాను అలా ఇలా అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీసాను. కిందకి వెళ్తే ఇంకా బాగుందండి, చాలా బాగా నచ్చింది. ఆ క్లిప్ కూడా మిస్ అయ్యింది. డెఫినెట్లీ సౌత్ గోవా వెళ్తే ఈ ఫోర్ట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, అంత బాగుంటుంది. ఆకలేస్తుంది, కేఫ్కి వెళ్ళిపోదామని వెళ్తుంటే అక్కడ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ వైరల్ థింగ్ అనిపించింది. సౌత్ గోవా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కడ పిక్ ఖచ్చితంగా తీసుకుంటారు, సో జనాలు ఎక్కువైపోతారని చెప్పేసి నేను వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. అవి పిక్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కేఫ్కి అయితే వెళ్ళండి, కామోదిరమ వెళ్తే. కేఫ్ అయితే అదిరిపోయిందండి, అంబియన్స్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ లంచ్ చేసేసి బయటకు వస్తుంటే మళ్ళీ లైట్గా రైన్ పడుతుంది. సరే అని చెప్పేసి రెయిన్ కోట్ వేసుకుని కొన్ని క్లిప్స్ అయితే తీసాము. చూడండి అప్పటికి చాలామంది వచ్చేసారు, అంబ్రెల్లా పట్టుకుని తీసుకుంటున్నారు పిక్స్ అయితే. సో ఇదైతే కేఫ్కి వెళ్ళేటప్పుడు దారిలో తీసింది, కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దామని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అంత క్లమ్జీగా ఉంటుంది అయినో. సో అక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. సౌత్ గోవా వెళ్ళే దారిలో ఇంకా ఏమన్నా వాటర్ ఫాల్స్ అవి కనిపిస్తే చూద్దామని చెప్పేసి ట్రై చేసాము. సో ఆన్ ది వేలో మాకు ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది, అంటే మ్యాప్లో చూసాము. చూసి వెళ్ళేసరికి అక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయింది, మొత్తం చెట్లు అవి పడిపోయాయి. రెడ్ అలర్ట్ కదండి గాలికి, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే కిందకి వెళ్ళి కూడా చూశాను,
చూడండి వ్యూ కూడా బాగుంది. కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అంటే ఎక్కువసేపు ఉందాము అన్నా కానీ రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. అరౌండ్ 3 ఆ టైం కల్లా మేము నార్త్ గోవా రీచ్ అయిపోయాము. అక్కడ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. కొంచెం బాగా బీచ్ ఇవన్నీ చూద్దామని చెప్పేసి బీచ్ సైడ్ వచ్చాము. ఇక్కడ అనిల్ గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నైట్కి టీఓటీ అనిల్ ఫ్రెండ్ వాళ్ళదంట రెస్టారెంట్. సో ఫుడ్ అయితే బాగుంటుందని తీసుకెళ్లారు. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ నైట్ వెదర్ బాగుంది అని చెప్పేసి మళ్ళీ బీచ్కి వెళ్ళాము. అక్కడ కొంచెం చిల్ అయ్యి మళ్ళీ రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా రిసార్ట్ గురించి చెప్పలేదు కదా మీకు. మా రిసార్ట్ అయితే అదిరిపోయిందండి. అలోహా రిసార్ట్ చాలా బాగుంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. నేను ఒక రోజు అయితే 3rd ఫ్లోర్లో స్టే చేసాము. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఒక డే క్లిప్స్ మొత్తం మిస్ అయ్యాయండి. అండ్ ఇది మేము చెక్అవుట్ చేసే డే అండి. సో ఇక్కడ కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాము. కొంచెం రైన్ పడుతుంది. సో బీచ్కి వెళ్ళి వెళ్దామని చెప్పేసి నేను అనిల్ గారితో చెప్తున్నాను. వద్దులే వెళ్ళిపోదామని ఆయన అంటున్నారు. సో కొన్ని ప్లేసెస్ అయితే మేము చూడలేదు. అనిల్ గారికి కొన్ని పిక్స్ అవి తీసినట్టు ఉంటుంది అని చెప్పేసి. అండ్ రిసార్ట్ చాలా బాగుందని చెప్పాను కదా. ఇది కింద తీస్తున్నాను నేను. పైది ఇంకా బాగుంది. ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి అన్నాను కదా. సో కంప్లీట్ రూమ్ టూర్ అయితే చేస్తున్నాను. అనిల్ గారికి కూడా చాలా బాగా నచ్చింది. అనిల్ గారు కూడా చూపిస్తానని చెప్పి కొన్ని క్లిప్స్కి అయితే యాక్ట్ చేశారు. చూడండి, ఆయన టీ కావాలి కదా, ఇంకా టీ రాలేదని కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అప్పటికి హెల్ప్ చేశారు. అండ్ ఈ డోర్ అవి నాకు స్లైడ్స్ అవి చాలా బాగా నచ్చింది. నేను అనిల్ గారికి అదే చెప్తున్నాను, మన ఇండివిజువల్ హౌస్కి ఇలాగే బుల్ చేసుకోవాలి మనం కూడా అని చెప్పేసి. అసలుకి ముందు రోజు ఏమైందంటే మేము వాటర్లోంచి వచ్చాము. ఫోర్స్గా వచ్చారు అనిల్ గారు. అంటే అక్కడ చాలా వాటర్ ఉంది, కిందకు ఉంది డెప్త్. సో ఆ ఫోర్స్ వల్ల మా నెంబర్ ప్లేట్ అనేది విరిగి పడిపోయింది ఎక్కడో. మాకు అసలు దొరకని కూడా దొరకలేదు. కొంచెం ట్రై చేసాం దొరుకుతుందేమో అని చెప్పి, అయినా సరే దొరకలేదు. ఇప్పుడైతే నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి, లేకపోతే పోలీసులు ఆపుతారు కదా. సో నెంబర్ ప్లేట్ ఎక్కడుంది అని చెప్పి వెతుకుతున్నాము. గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడో ఒక ప్లేస్ దొరికింది. అక్కడికి వెళ్ళి తర్వాత మిగతా ప్లేసెస్ అన్నీ చూడాలి. సో ఇక్కడెక్కడో నియర్ బై ఉంది. చాలా వరకు క్లోజ్ ఉన్నాయి. బాగా బీచ్ దాటాక కొంచెం ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంది. చాలా చిన్నది, అది పాత బిల్డింగ్లో ఉంది. సో అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి దగ్గరలో అయితే ఒక ప్లేస్ ఉంది. అదేంటో మీరు చూస్తారు ఇప్పుడు. కామెంట్ చేయండి మీకు కూడా తెలిస్తే. కోకోనట్ ట్రీస్ అవి ఉంటాయి చాలా వరకు. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ గోవా వెళ్ళాలనిపించింది. ఇదంతా కొన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము ఆల్రెడీ అప్పటికి. సో మ్యూజియం అవన్నీ చూసుకుంటూ ఓల్డ్ గోవా వెళ్ళిపోదాము ఆన్ ది వే, అది కూడా చూసుకుని వెళ్ళొచ్చు అని. సో ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. కానీ కొంచెం ఆకలేస్తుంది. దారిలో ఏదన్నా ఉంటే కనబడితే తీసుకుని తినేసి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈ ప్లేస్లో అయితే చాలా మంది ఉన్నారండి. అసలు ఖాళీ కూడా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. వెహికల్స్ అలా అటు ఇటు వస్తూనే ఉన్నాయి. బట్ తప్పదు, ఫేమస్ కాబట్టి. సెకండ్ టైం నేను ఈ ప్లేస్కి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా అన్నయ్య వదిన వాళ్ళతో వచ్చాను. అప్పుడు అంత ఛార్జెస్ లేవు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ చూసినా కమర్షియల్ అయిపోయిందండి. చిన్న కార్ పార్కింగ్ దగ్గర కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడైతే ఒక 50 రూపీస్ అరౌండ్ ఉండేదేమో. అండ్ ఇప్పుడైతే 100కి తక్కువ ఎక్కడా లేదు. సో ఎవరికి వాళ్ళు వెహికల్స్ తెచ్చుకుని ఇక్కడే పార్క్ చేసుకుంటున్నారు. ఓల్డ్ గోవా వెళ్ళిపోయాము. దారిలో చూసుకుని వెళ్దామని చెప్పి. ఎక్కడ చూసినా ఇటు చూసినా చర్చెస్ ఉన్నాయండి, చాలా పెద్దగా, చాలా బాగున్నాయి. ఆర్కిటెక్ట్ అది చాలా బాగుంది. సో ఇక్కడ పార్క్ చేసుకుని ఇవన్నీ చూద్దామని లోపలికి వెళ్ళి వచ్చేసాం బయటికి. ఈ క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు ఇంకా. సో ఇప్పటికి చాలా లెంతీ వీడియో అయిపోయింది కదా. ఆకలేస్తుంది అన్నాను కదా, ఇక్కడ లంచ్ చేసేసాము. ఇంకా గోవా వెళ్ళామని గుర్తుగా ఉండడానికి మ్యాగ్నెట్స్ అమ్ముతారు కదా. సో ఇక్కడ తక్కువ ఉంటాయని ఎవరో చెప్తే అక్కడ తీసుకుంటున్నాము. కొన్ని తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. దారిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అది చూసుకుని వెళ్దాం అనుకున్నాం. బట్ అది అప్పటికి క్లోజ్ ఉంది, ఎలో చేయట్లేదు. చెట్లు అవి పడిపోయినాయి అంట. ఇట్స్ ఓకే, దాండేలి తీసుకెళ్ళు అని చెప్పి అనిల్ గారిని అడుగుతున్నాను. సో దాండేలి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. దాండేలి ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ కూడా క్లోజ్ ఉంటే చలో ఇంటికి. కామెడీ చేయమంతే అనిల్ తర్వాతే. ఇక్కడ చూడండి ఏమని ఉంది మీరు చెప్పండి. ఏది అది సాంగ్, కుర్చీ మడత పెట్టి సాంగ్. అది కూడా తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. మీరు చూడండి ఎంత బాగుందో. కొంచెం ఒకసారి విండో నుంచి చాలా బాగుంది. రిటర్న్లో కూడా క్లైమేట్ చాలా బాగుంది. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. దాండేలి వెళ్తున్నాం అన్నాం కదా. సో ఆ వే కూడా మొత్తం అడవి టైప్లో ఉందండి. ఆన్ ది వే అది కూడా క్లౌడ్స్ చూడండి. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చి కొంచెంసేపు అక్కడే స్పెండ్ చేసాము. సో వెళ్ళడానికి లేట్ అయినా పర్లేదు, ఈవినింగ్ అక్కడ స్పెండ్ చేద్దాం అనుకున్నాం కదా దాండేలో. సో లేట్గానే వెళ్ళాము స్లోగా. సో ఇవి వ్యూస్ అన్నీ చూసుకుంటూ.
గైస్ చాలా భయపెడుతున్నాడు. కోతలు అండ్ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే జూలైలో కూడా వెళ్ళొచ్చు, రైనీ సీజన్లో కూడా గోవా బాగుంటుందండి ఎంజాయ్ చేసే వాళ్ళకి. అండ్ వేరే ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీ చేసుకునే వాళ్ళకైతే అంత నచ్చదు, బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అది అనిల్ గారితో అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.